త్రిపురాల గారు ఎవరు? రాజశేఖర రెడ్డి గారికి బాగా తెలుసు, మాకు బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 2014లో పోటీ చేయడానికి ముందుకొచ్చారు. 2019లో పోటీ చేశారు, గెలుపొందారు. మా పార్టీకి ఎంపీగా ఉన్నారు. మా పార్టీగా ఎంపీగా గెలిచిన తరువాత ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు గారి హ్యాండ్లో పపెట్ లాగా ప్రవర్తన చేశాడు. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షను, చంద్రబాబు నాయుడు గారి డైలాగులు, రచ్చబండి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ఒక ఛానల్ తీసేసుకున్నట్టుగా రచ్చబండ పెట్టి రోజు ఎల్లో మీడియాలో 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారు. మోస్ట్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంతా ఉపయోగించారు, రెచ్చగొట్టారు, రాష్ట్రంలో తగాదాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి వెళ్ళి చూసుకోమని మనవి చేస్తున్న ప్రజలందరినీ కూడా. ఎక్కడైతే ఒకసారి వెనక్కి వెళ్ళి యూట్యూబ్ చూస్తే మీకు అర్థమైద్ది. మా పార్టీ అని చెప్తాడు, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి అని చాలా అగ్లీగా మాట్లాడినటువంటి సందర్భాలు. ఈ అగ్లీగా మాట్లాడిన కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇందాక అంటున్నాడు ఆయన, ముఖ్యమంత్రి గారు అంటే, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు చాలా సంస్కారవంతుడంట, చెత్త భాషను ప్రోత్సహించడంట, వ్యక్తుల్ని గౌరవిస్తాడంట, అసెంబ్లీకి రావాలంట. నువ్వు మాట్లాడిన చెత్త భాష, నువ్వు మాట్లాడిన అగ్లీ భాషని, నువ్వు మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ విధానాన్ని రచ్చబండలో సమర్థించింది ఎవరు? మా పార్టీ. నువ్వు మా పార్టీ ఉండి మా కండువా వేసుకొని మమ్మల్ని తిట్టి రెచ్చగొట్టి అనేకమైన, ఇవాళ మనం చెప్తున్నాం కదా, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, రోజు మీరు అరెస్ట్ చేస్తున్నారే, అంతకన్నా ఫిల్దీ లాంగ్వేజ్ రఘురామకృష్ణరాజు గారు వాడారు. నేను ఈ సందర్భంగా చెప్తాను, రఘురామకృష్ణరాజు గారిని నేను వ్యక్తిగతంగా అనను, కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు గారికి ఒకనొక సందర్భంలో టికెట్ లేదనుకున్నారు. మీకు గుర్తుండే ఉంటుందిగా, చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం అనుకున్నారు. ఇవ్వను అనుకున్నప్పుడు ఏం మాట్లాడాడే రఘురామకృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏం మాట్లాడాడు గుర్తుందా మీకు? ప్రజలకు గుర్తుందా? చంద్రబాబు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారికి గుర్తుందా? ఏం మాట్లాడు? నాకే టికెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు? నాకే టికెట్ ఇవ్వలేనివాడు ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేటువంటి మాట మాట్లాడుతూ, రాబోయే కాలంలో మీ సంగతి తెలుస్తాను అని. మీ సంగతి తెలుసుకుంటే అర్థం ఏంటి? నేను ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నా చేత నువ్వే మాట్లాడించావు, ఇవన్నీ బయట తీస్తాను అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవమా కదా చెప్పని అడుగుతా ఉన్నా. సరే, ఆయన సూర్యుడు, వీరుడు, పరాక్రమంతుడు, బాహుబలి అని పొగుడుకుంటే పొగుడుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈ సందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్కోబారు, సైకో, నీచుడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు.